హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మనతో హ్యాపీ అండ్ రిచీ. ఈ వ్లాగ్ లో నేను ఆల్రెడీ ఒక ట్రావెల్ చేసి వచ్చాము, లైక్ ప్యాకింగ్ అదంతా కూడా చూసారు కదా. మళ్ళీ ఇప్పుడు మినీ ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట నేను. సో మీ అందరూ అనుకోవచ్చు మళ్ళీ మినీ ప్యాకింగ్ ఏంటి, మళ్ళీ ఎక్కడికి అని చెప్పేసి. సో ఇక్కడ ఆల్రెడీ ఉన్నాం కాబట్టి ఇవాళ నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళబోతున్నాను. సో చాలా రోజుల తర్వాత లైక్ తను కూడా రమ్మని పిలవటం జరిగిందనమాట. సో బాగోదు, ఎట్లాగో ఇక్కడ దాకా వచ్చాం కదా, సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా కలిసి వెళ్దాము అన్న థాట్లో మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోబోతున్నాము. అండ్ ఇవాళ నైట్ అక్కడ నేను హ్యాపీ కూడా స్టే చేయబోతున్నాం అనమాట. సో తను కొన్ని నాకు స్పెషల్ ప్లేసెస్ వాళ్ళకు ఉన్నవి నేను చూపిస్తాను అంటే సరే అని చెప్పి ఇంకా నేను హ్యాపీ కూడా అక్కడ స్టే చేయబోతున్నాము. నైట్కి అక్కడ స్టే చేస్తున్నాను కాబట్టి అక్కడ నాకు హ్యాపీకి ఏవైతే కావాలనుకుంటున్నానో అవన్నీ కూడా మా ఇద్దరికి సంబంధించిన మినీ ప్యాకింగ్ నేను చేసేస్తున్నాను. అండ్ రిచీ బాబు వచ్చేసి మా మమ్మీతో బ్యాక్ వచ్చేస్తాడనమాట. సో నాతో పాటు ఓన్లీ హ్యాపీగా ఉండబోతున్నాడు ఇవాళ అక్కడ. రిచీ ఇంకా చిన్నోడే కాబట్టి అక్కడ కొంచెం మేనేజ్ చేయడం కష్టం, బికాజ్ అక్కడ చాలా కొంచెం ఊరు అనమాట అది. సో పల్లెటూరు కాబట్టి మస్కిటోస్ అవన్నీ ఉంటాయి. అండ్ వాడికి కొంచెం స్కిన్ చాలా సెన్సిటివ్, మా రిచీ బాబుకి పడదు అసలు, అందుకనే భయం అనమాట నాకు కూడా. సో రిస్క్ చేయటం ఎందుకు, ఒక నైట్ కోసం నా సరదా కోసం వాళ్ళని ఎందుకు రిస్క్ చేయటం అని చెప్పేసి రిచిని అయితే వెనక్కి పంపించేస్తున్నాను మమ్మీతో. అండ్ నాతో హ్యాపీ ఉంటాడు. సో మా ఇద్దరి కోసం అని చెప్పి నేను ఇట్లా ప్యాక్ చేస్తున్నాను, చూపించేస్తాను. సో ఈ సూట్ కేసులో నాకు కావాల్సినవి అన్నీ కూడా నేను పెట్టుకెళ్తున్నాను, నాకు హ్యాపీ బాబుకి కావాల్సినవి అన్నీ కూడా. సో ఇది వచ్చేసి ఇందాక లైక్ నిన్న వ్లాగ్లో మీరు ఆల్రెడీ ముందు వ్లాగ్లో చూసుంటారు. నా దగ్గర నేను ఎక్కువ డ్రెస్సెస్ తెచ్చుకోలేదు కాబట్టి ఇది ఒకటి మళ్ళీ కాపాడుకున్నాను ఎక్కువసేపు వేసుకోకుండా. అండ్ ఇది నైట్ టైం వేసుకోవడానికి డ్రెస్ అనమాట. అండ్ మా హ్యాపీ బాబు కోసం కొన్ని డైపర్స్ పట్టుకెళ్తున్నాను సేఫ్ సైడ్. మళ్ళీ అక్కడ ఒకవేళ వాడు అక్కడున్న అట్మాస్ఫియర్కి దానికి ఏమన్నా అటు ఇటు అయితే నాకు యూజ్ అవుతాయి అన్న థాట్లో పెట్టుకున్నాను. టవల్ పెట్టేశాను. అండ్ మీది హ్యాపీ బాబు డ్రెస్ అనమాట. సో కాలిక్కి సంబంధించి, తర్వాత ఆఫ్టర్ బైట్ బామ్కి సంబంధించి ఇవన్నీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా పెట్టేశాను. సో సేఫ్ సైడ్గా నేనైతే ఆఫ్టర్ బైట్ బామ్ కూడా పట్టుకెళ్తున్నాను, బికాజ్ మళ్ళీ అక్కడ ఒకవేళ హ్యాపీ బాబుకైనా సరే ఒకవేళ మస్కిటోస్ కుట్టినా కూడా సో యూజ్ చేయడానికి ఈజీగా నాకు హ్యాండీగా ఉంటుందన్న థాట్లో ఆఫ్టర్ బైట్ మస్కిటో టర్మరిక్ బామ్ ఒకటి నేను పెట్టేసుకోవడం జరిగింది. సో నేను చెప్పినట్టు రిచికి హ్యాపీకి కూడా లవ్లాక్ న్యాచురల్స్ వాళ్ళది ఆయుర్వేదిక్ ఆఫ్టర్ బైట్ టర్మరిక్ బామ్ యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి యాంటీసెప్టిక్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. ఈ బామ్ కూడా 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేయబడింది. ఒకటి వచ్చేసి హల్దీ టర్మరిక్ అండ్ ఇంకొకటి వచ్చేసి పుదీనా అనమాట. ఆ ఇన్ఫ్లమేషన్ లైక్ ఇచ్చినెస్, తర్వాత ఆ రెడ్నెస్ అనేది బాగా వస్తుంది కదా ఒక మస్కిటో బైట్ కానీ ఇన్సెక్ట్ బైట్ చేసిన తర్వాత. సో ఈ హెల్దీ టర్మరిక్ యూజ్ చేయడం వల్ల ఆ ఇది తగ్గుతుంది అనమాట. అండ్ అంతేకాదు ఇది తొందరగా హీల్ చేసి సూదింగ్ రిలీఫ్ అనేది ఇస్తుంది అనమాట. అండ్ పుదీనా వల్ల ఏంటి అంటే సూద్నెస్ నిచ్చి అలాగే ఆ ఇచ్చినెస్ ని అండ్ కూలింగ్ రిలీఫ్ ని ఇస్తుంది అనమాట. సో పిల్లలకి కూడా ఇరిటేషన్ అనేది అనిపించకుండా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ అంతా కూడా డెర్మటాలజికలీ టెస్టెడ్ అండి. సో దీన్ని మనం యూజువల్గా ఏంటి అంటే డైలీ ఒక 3 to 4 టైమ్స్ అప్లై చేయాలన్నమాట ఒక డేలో. ఒకవేళ ఫస్ట్ మీరు అప్లై చేసే ముందు అయితే బేబీస్కి హ్యాండ్ మీద ట్రై చేసి చూడండి, చిన్న డాట్ లాగా అప్లై చేసి చూడండి, పడుతుందా పడదా అనేది కూడా మనం చూసుకోవాలి. అండ్ ఈ ఆఫ్టర్ బైట్ టర్మరిక్ బామ్ వచ్చేసి ప్యూర్లీ ఆయుర్వేదిక్ అండి. సో ఎటువంటి టెన్షన్ కూడా మనం పడాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి షార్ట్ ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు ఏవైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నానో అవన్నీ కూడా హ్యాండీగా పెట్టేసుకున్నాను అనమాట. యూజువల్లీ అన్ని చోట్లకి వెళ్ళినా కూడా సేమ్ అవే యూజువల్ ఐటమ్స్ కదా, మనం డైలీ ఏం యూజ్ చేస్తామో అవే పెట్టుకుంటాము, లైక్ బాడీ వాష్లు కానీ బాడీ లోషన్స్ కానీ డ్రెస్లు కానీ ఇవన్నీ. కానీ కొన్ని ట్రిప్స్ వెళ్ళినప్పుడు కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఎక్స్ట్రాగా కొన్ని ఐటమ్స్ మనం పెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ అలాగే టమీ రోల్ ఆన్ కానీ బాడీ లోషన్ బాడీ వాష్ ఏవైతే యూజ్ చేస్తాం అనుకున్నామో అవన్నీ కూడా సేఫ్ సైడ్ పెట్టేసుకున్నాను. బ్యాండేజ్ అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా పెట్టుకోవడం జరిగింది. సో నా మినీ ప్యాకింగ్ అయితే సరిపోయింది. అండ్ హ్యాపీకి కొంచెం బ్యాగ్ ఏది అండ్ ఇవి వచ్చేసి నా ఐటమ్స్ అనమాట కొన్ని. అండ్ ఇందులో ఈ బ్యాగ్లో ఆల్రెడీ చూపించాను కదా మొన్న ప్యాకింగ్ బ్లాగ్లో. హ్యాపీకి సంబంధించి అక్కడ కొంచెం ఎంగేజ్ చేయడానికి వాడికంటూ కొన్ని బుక్స్ అవి పెట్టుకున్నాను, లైక్ డ్రాయింగ్ బుక్ అట్లా. సో ఇంకా అవి కూడా పెట్టేసుకుంటే ఇంక ఇప్పుడు మనం ఏలూరు స్టార్ట్ అయిపోదాము. సో నేనైతే రెడీ అయిపోయాను, చుడీదార్ వేసేసుకుని పింక్ చుడీదారు. మా రిచి బాబు రెడీ అయిపోయాడు. రిచి అందరికి డ్రెస్ నేనే అనుకుంటా నాకన్నా ఘోరంగా తయారవుతున్నా. చూపించు డ్రెస్. నైస్ డ్రెస్, fantastic, superb, mind blowing. నైస్ డ్రెస్. యా ఉంటావా వాళ్ళ అమ్మ లేకుండా రాత్రి? ఐ లవ్ యూ. అమ్మని మిస్ అవ్వకుండా ఉండు.
యా అమ్మమ్మని ఎక్కువ ఇసుకించకూడదు మరి. Yeah. యా డన్ డన్. బాగుందా డ్రెస్? బాగుందా? సరే వెళ్దామా? పద 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 పద. సో పదండి, మన ఏలూరు జర్నీ ఎలా జరుగుతుంది ఏంటి అది కూడా నేను చూపించేస్తాను. Say hi. Hi. Michi, నువ్వు? వీళ్ళిద్దరు ట్విన్స్ గా పుట్టాల్సింది. అన్నకి తమ్ముడు జిరాక్స్ కాపీ లాగా పుట్టాడు. బాబు జేబులో చెయ్యట్లేదు. ఎట్లుంటది మరి మనతో? యూజువలీ మేము ఉంటున్న ప్లేస్ నుంచి ఇప్పుడు మేము వెళ్తున్న ఊరు 1 hour జర్నీ, 1.5 hour జర్నీ యూజువల్గా. ఇవాళ మేము స్టార్ట్ అయిన ప్లేస్ నుంచి ఇక్కడ ఇంకా విజయవాడ దాటడానికే, ఊరు దాటడానికే మాకు ఆల్మోస్ట్ 1 hour పట్టింది. అంత ట్రాఫిక్ ఉందన్నమాట. సో ఇంతవరకు వెళ్ళలేదు. 1 hourలో వచ్చేస్తాం అనుకుని వాళ్ళందరూ పాపం అక్కడ వెయిట్ చేస్తున్నారు. మేము ఇంకా ఇక్కడ ట్రాఫిక్లోనే ఇరుక్కుపోయాము. ఇప్పుడు కొంచెం కదులుతుంది. సో ఇంకా మాకు 1 hour పడుతుంది వెళ్ళటానికి. వెళ్ళాక వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అన్నీ చూద్దాం. పాపం చాలాసేపు వెయిట్ చేయించేసాం వాళ్ళందరినీ కూడా. చూద్దాం పదండి. అమ్మ ఫైనల్గా మేమైతే రీచ్ అయిపోయాం అనమాట వాళ్ళ ఇంటికి. పాపం చాలా లేట్గా వచ్చాము. వాళ్ళు మా కోసం, యూజువల్లీ వాళ్ళు డైలీ ఎర్లీ పడుకుంటారు, పాపం వాళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోయారు. టైమింగ్స్ అన్నీ అటు ఇటు మారిపోయినాయి అనమాట. సో ఇప్పుడే మా డిన్నర్ కూడా అయిపోయింది. సో అవన్నీ నేను షూట్ చేయట్లేదు, బికాజ్ వాళ్ళకి మనం ప్రైవసీ ఇవ్వాలి కాబట్టి, నేను వాళ్ళని చూపించాను కాబట్టి. ఓన్లీ ఈ వ్లాగ్లో కూడా మేమే కనిపిస్తాం, కానీ ప్లేసెస్ మేము ఏమేమి ప్లేసెస్ చూస్తున్నాము ఏంటి అనేది మాత్రమే నేను చూపిస్తాను. కుదిరితే వాయిస్ అయితే వినిపిస్తుంది మీకు. సో ప్రస్తుతానికి అయితే డిన్నర్ అయిపోయింది అని మేమైతే క్లోత్స్ మార్చేసుకున్నాము, నైట్ వేరే వేసేసుకున్నాము. అండ్ మా హ్యాపీ బాబు ఇంకా ఆడుకుంటూ ఉన్నాడనమాట. సో ఇది వాళ్ళ పిన్ని రాజ్యం కదా, పిన్ని ఇల్లు రాజ్యం కాబట్టి అసలు అమ్మ మాటే వినట్లా. అమ్మ వద్దనేసాడు కదా, పిన్నే కావాలంట. నేనుంటే రెస్ట్రిక్షన్స్ పెడుతున్నాను అని చెప్పి కదా, వాల్ కంటుతుంది అటు జరుగు. వద్దు మరి, అందుకనే పిన్ని వాళ్ళది కదా, నీట్గా ఉంచాలి. ఓకేనా? ఇటు జరుగు. ఎలా ఉంది పిన్ని హౌస్? బిగ్ ఉందా? పిన్ని హౌస్ ఇక్కడ నచ్చిందా హైదరాబాద్లో నచ్చిందా? ఇక్కడే నచ్చిందా? నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. అన్ని కలర్స్ వేస్తున్నావా? అలా వేస్తారా అన్ని కలర్స్? సో అలా మేము కొంచెంసేపు ఆడుకున్నాము. మా హ్యాపీ బాబు నైట్ డ్రింక్ తాగుతున్నాడు అనమాట. ఆల్రెడీ దోమ పుట్టింది. సో నేను తెచ్చింది ఆల్రెడీ రాసేస్తానమాట. మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను కదా ఈ వ్లాగ్లో. సో అది ఇప్పుడు మేము రాసుకుని పాడుకుంటాం అనమాట. సో ఇలా మనకి మస్కిటోస్ కుట్టినప్పుడు మనం ఈ ఆఫ్టర్ బైట్ టర్మరిక్ బామ్ అనేది ఇట్లా రాయాలన్నమాట. ఇలా అప్లై చేసి వదిలేస్తే మనకు ఆ రెడ్నెస్ అనేది తగ్గిపోతుంది. ఆహా, మేము అలానే పడుకుంటాం. పికాసో ఆర్ట్ చేసాము. పిన్ని ఇంట్లో అన్నీ. యా సే గుడ్ నైట్. ఇలా చెప్పాలి, గుడ్ నైట్. రేపు మార్నింగ్ కలుస్తాను. అందరూ హ్యాపీగా పడుకోండి. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్. సో పొద్దున్నే లేచేసాము మేము. ఇప్పుడు కాఫీ తాగేసాము. సో ఇంకా మా బుజ్జిగాడు లెగిస్తే ఇక్కడ వాళ్ళకి ఒక తోట ఉందన్నమాట. సో ఆ తోట చూపిస్తాము అని తీసుకెళ్దాము అని అనుకుంటున్నారు. సో మేము అలా వెళ్ళి వాళ్ళ తోట టూర్ కూడా చూపించేస్తాను మీకు. కానీ ఈలోపు మా చిన్నోని లేపాలి కాబట్టి వీడు అసలు లెగట్లేదు. మంచి నిద్రలో ఉన్నాడు పాపం. నైట్ అంతా చాలా అలసిపోయాడు నిన్న. సో మంచి నిద్రలో ఉన్నాడు అనమాట. ఇప్పుడు నాకు అదో టాస్క్, మన నిద్ర లేపి రెడీ చేసేస్తే మేము ఇంకా బయలుదేరుతాం. చాలా హాయ్ హ్యాపీ
ఫ్రెష్ అయిపోయావా? షో మీ యువర్ డ్రెస్. నీ డ్రెస్ మీద ఏముంది చూపించు, చూపించు, అందరికీ చూపించు. గుడ్ మార్నింగ్. ఏ సో మేమైతే రెడీ అయిపోయాము ఇప్పుడు ఫామ్ దగ్గరికి వెళ్ళటానికి. అక్కడ యానిమల్స్ ఉంటాయంట. ఏం యానిమల్స్ చూస్తావు? అన్ని యానిమల్స్ చూస్తావా? వాటికి ఫుడ్ పెడతావా మరి? నీకు పిన్నిళ్ళు నచ్చిందా? ఉండిపోతావా పిన్ని దగ్గర? ఉండిపోతావా? అవునా? బాగా పడుకున్నావా నైట్? యూ హ్యాడ్ అ గుడ్ స్లీప్? అయ్యో ఒక్కులు వస్తున్నాయి ఎందుకు? సో మేమైతే రెడీ అయిపోయాము. సో తను రెడీ అవుతున్నారు. సో రాగానే అందరం కూడా అలా వెళ్ళిపోదాం. అలా మేము ఇంకా తోటకి కూడా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో కిందకి రాగానే మా హ్యాపీ బాబు అసలు ఎండ చూడలేకపోయాడు. వాడికి అలవాటు అవ్వట్లేదు మేము ఎంత ట్రై చేసినా కూడా ఎండలోకి. సో వాడు చూడలేకపోతున్నాడు అనమాట. ఇంకా అట్లా వాడు క్యాప్ పెట్టుకుని మేము కార్ కూడా ఎక్కేసాము. సో ఇంకా నిద్ర మూడ్లో ఉన్నాడు మా హ్యాపీ బాబు. సో ఫేస్ అలా అవుతుందన్నమాట. ఇంకా కొంచెంగా ఇప్పుడిప్పుడే కదా లేచాడు. కొంచెం ఫ్రెష్ చేసేసాను అట్లా. సో మేమైతే తోటకు వెళ్ళిపోతున్నాము. అక్కడ ఏమేమి చూస్తాము ఏంటి అనేది కూడా మీరు కూడా మాతో పాటు వచ్చి చూసేయండి. దా కమ్ ఎక్కుదాం. అటు క్యాప్ పైకి పెట్టుకో. ఎటు నడుస్తున్నావు తెలియట్లా. అంటే అది డైనో కాదు, ఫామ్ యానిమల్స్ దగ్గర వెళ్తున్నాం. మాకు అన్ని డైనో అంటాడు. అక్కడికి వెళ్ళాక మళ్ళీ దాని దగ్గరికి కూడా వెళ్దాం. సో మేము హ్యాపీ వాళ్ళ పిన్ని అండ్ హ్యాపీ వాళ్ళ తాతగారు అనమాట. సో మేమంతా కూడా కలిసి తోటకు వెళ్తూ దారిలో ఇట్లా ఆవులు చిన్న ఇవి గిరి ఆవులు అంటాం కదా, సో అవి ఉన్నాయి అక్కడ. సో వాటికి ఈయన డైలీ కూడా ఫుడ్ పెడతారంట. సో అట్లాగే ఇవాళ హ్యాపీ చేత్తో పెట్టించారు ఆయన. సో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. సో వాడు కూడా చాలా ఎంజాయ్ చేశాడు అలా పెట్టడం. అది కాకపోతే ఇంకా చిన్న పిల్లోడు కదా, సో వాడికి భయం వేసింది అండ్ ఎలా పెట్టాలో తెలియలేదు. వాడికి ఇసిరేసాడు అనమాట. అక్కడ నేను చెప్పాను వాడికి అలా ఇసరకూడదునా, చక్కగా చేత్తో ప్లేట్లో పెట్టాలి అని చెప్పి. సో అట్లాగే వాడు కూడా తర్వాత పెట్టడం జరిగింది. అండ్ క్లైమేట్ అయితే ఆసమ్ ఉంది ఆ రోజు. సో మేము వెళ్ళినంతసేపు కూడా అంత ఎండ ఏమీ లేదు. సో చాలా క్లౌడీగా అనిపించింది అండ్ క్లైమేట్ చాలా బాగుంది. అండ్ అక్కడ చూసారు కదా, సో మేమైతే తోట రీచ్ అయిపోయాము. సో రీచ్ అవ్వగానే మా హ్యాపీ బాబుకి అక్కడ స్టెప్స్ అవి కనిపించినాయి అనమాట. అలా స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్ళిపోయాడు. అక్కడ కొంచెం సేపు స్పెండ్ చేశాడు. ఆ ఎదురు కనిపించినవి అన్ని కొన్ని వాడికి పైనాపిల్ చూశాడు. తర్వాత ఇంకేవో కూడా చూసి అదేదో అని చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ యాక్చువల్ అది కాదు, కానీ వాడికి అలా అనిపించింది అది. సో అట్లా కొంచెం సేపు స్పెండ్ చేసాము. అండ్ వాడు కొంచెం యాక్టివ్ అయ్యాడు వెళ్ళంగానే, బికాస్ అంత సన్నీ లేదు అప్పుడే. సో ఇంకా వాడు కూడా హ్యాపీగా వాడంతటి వాడు నడవటము, తిరగటము, ఎంజాయ్ చేయటం అవన్నీ కూడా చేశాడు వాళ్ళ పిన్నితో కలిసి. హ్యాపీ పిన్ని చూడు లోపల వెళ్తుంది. కమన్ సైడ్ ఫోటో తీద్దాం. దీని మీద నుంచో అమ్మ పట్టుకుంటుంది రా. అమ్మ ఇక్కడే ఉంది కదా. స్మైల్. పిన్ని చూడు. అలాగే వాళ్ళ తోటలో 2 బఫెలోస్ కూడా ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే కొత్త వాళ్ళని చూస్తే కొంచెం ఆ కోపము ఆ ఇది ఎగ్జైట్మెంట్ వస్తాయంట వాటికి. సో అవి కూడా మమ్మల్ని ఆ రోజు అలాగే చూసి అలాగే చేయటం జరిగింది. హ్యాపీ ఫస్ట్లో హాయ్ అనుకుంటూ వెళ్ళాడు, కానీ అది ఎప్పుడైతే అట్లా ఆ ఇది ఇచ్చింది, ఆ స్ట్రోక్ ఇచ్చింది, అప్పటి నుంచి భయపడిపోయాడు వాడు కూడా. ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయా? లుక్ ఎట్ ఇట్. ఇదిగో చూడు, ఇవి చూడు. ఈచ్ ఫ్లవర్ టర్న్స్ లైక్ అ బనానా లైక్ దిస్. అండ్ అలాగే వాళ్ళ పిన్ని కూడా లైక్ హ్యాపీకి ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. లైక్ బనానా ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది అనమాట. సో వాడు కూడా చక్కగా తెలుసుకున్నాడు. అలా ఇంకా మేము లోపలికి వెళ్ళిపోవటం జరిగింది. అండ్ అక్కడ వాటర్ ఫాల్ లాగా ఉంది. అండ్ హ్యాపీ వాళ్ళ తాతగారు కూడా అక్కడ చక్కగా ఎంజాయ్ చేయనిచ్చారు. సో వాడు ఎంజాయ్ చేశారనమాట. సో కొత్త అనే ఇదే లేదు, చక్కగా కలిసిపోయాడు హ్యాపీ కూడా వాళ్ళతో. చక్కగా కలిసిపోయి వాళ్ళు హ్యాపీని అలాగే రిసీవ్ చేసుకున్నారు. చాలా చక్కగా చూసుకున్నారు మమ్మల్ని. రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి మమ్మల్ని పంపించే వరకు కూడా చాలా బాగా ట్రీట్ చేశారు మమ్మల్ని. ఎప్పటికైనా ఎవరికైనా ఇలాంటి ఫ్యామిలీస్ ఉంటే నిజంగా అందరూ సంతోషంగా ఉంటారు ఎప్పుడూ కూడా. సో ఎస్, అలా మేము ఇంకా తోటంతా కూడా ఎంజాయ్ చేసాం అనమాట. అక్కడ వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి, ఎలాంటి స్పెషాలిటీస్ ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి ఇవి గ్రో చేస్తున్నారు ఆ తోటలో, అవన్నీ కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అండ్ మాకు చూపించడం జరిగింది. అలా మేము కొంచెం సేపు తోటలో తిరిగాము. అండ్ సడన్గా ఎండ వచ్చేసింది అనమాట బాగా. ఇంకా అక్కడి నుంచి మా హ్యాపీ బాబు అసలు తట్టుకోలేకపోయాడు అండ్ అలసిపోయాడు కూడా అప్పటికే. ఇంకా అట్లా నా చంక్ ఎక్కాడు.
చంకెక్కి ఇంకా మేము లోపలికి వచ్చి కొంచెం వాటర్, అవి చాలా దాహం వేసింది, మళ్ళీ డీహైడ్రేట్ అయిపోతే కష్టం కదా పిల్లలు. సో అట్లా నేను వాటర్ అవి కూడా ఇవ్వటం జరిగింది. అండ్ నేను ఐస్ యాపిల్ తిన్నాను, వాళ్ళ తోటలో పండించిన ఐస్ యాపిల్ అనమాట అది. అండ్ ఆల్సో కోకోనట్ వాటర్ డైరెక్ట్గా. సో చాలా చాలా టేస్టీగా అనిపించింది నాకు. ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్లో నేను డైరెక్ట్గా కోకోనట్ అట్లా డైరెక్ట్ తోటలో నుంచి అట్లా తాగటం వాటర్ అనేది. అండ్ ఆల్సో ఐస్ యాపిల్ కూడా నా ఫేవరెట్ అనమాట, యాక్చువల్లీ ఫేవరెట్ ఐస్ యాపిల్ అది. సో చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. ఇంకా అట్లా ఇంకా మా హ్యాపీ బాబుకి నీరసం వచ్చేసి ఇంకా ఎత్తుకోమన్నాడు. ఇంకా ఎత్తుకునే కొంచెం సేపు అలా తిరిగామన్నమాట. అలా తోటలో తిరుగుతూ ఉండగా కూడా లైక్ హ్యాపీ వాళ్ళ పిన్ని కూడా హ్యాపీకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లైక్ డ్రమ్ స్టిక్స్ గురించి కానీ, బనానా గురించి కానీ, అట్లా వాళ్ళ తోటలో ఏమేమి ఉన్నాయి, లోటస్ ఇవి ఉన్నాయి, లైక్ చిన్న పాండ్ ఉంది, పాండ్లో చిన్న లోటస్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. హ్యాపీ అది ఫస్ట్ టైం చూశాడు వాడు లైఫ్లో, ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు అలాంటిది. సో వాడు చాలా ఎగ్జైట్ అయిపోయి మమ్మీ వాటర్లో ఫ్లవర్స్ అని చెప్పి ఎగ్జైట్ అయిపోయాడు అనమాట. సో అట్లా చాలా చాలా కొత్తవి ఇవాళ ఈ తోట టూర్లో నేను మా హ్యాపీ బాబు కూడా తెలుసుకోవటం జరిగింది. అండ్ మా కోసం అంకుల్ లైక్ అప్పటికప్పుడు జింజర్ని అవి కూడా తీసి జింజర్ అనేది ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా మాకు చూపించి, జింజర్ ఎలా పెరుగుతుంది ఏంటి అనేది కూడా చూపించడం జరిగింది. సో ఐ వాజ్ సో బ్లెస్డ్ ఇవన్నీ కూడా చూసి, బికాస్ ఇది ఫస్ట్ టైం అనమాట నాకు. సో మా కోసం చాలా పేషెన్స్గా ఆయన అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. సో వన్స్ మా తోట టూర్ అయిపోగానే ఇంకా హ్యాపీ బాబుకి కూడా ఆకలి వేయటం జరిగింది. అండ్ ఆంటీ వాళ్ళు కూడా మా కోసం అని చెప్పేసి దోశలు వేసి ఈ బాక్స్లో పెట్టి ఇవ్వటం జరిగింది. సో అక్కడ ఆకలేస్తే తినండి మీరు అని చెప్పేసి. సో హ్యాపీ కూడా వాళ్ళ అమ్మమ్మ చేసిన దోశలు ఇష్టంగా తినేసాడు, చక్కగా ఆకలి మీద ఉన్నాడు కదా. సో చాలా ఇష్టంగా కూడా దోశలు అనేది బ్రేక్ఫాస్ట్ అనేది కార్లోనే కంప్లీట్ చేసేసాము. హ్యాపీ అయిపోయిందా? సో మేము ఫ్యామిలీ అండ్ ఎక్స్ప్లోర్ చేసి అన్నీ చేసేసరికి ఎండకి ఎండిపోయిన కాకిలాగా అయ్యి ఆకలేసి కార్లో కూర్చొని తింటున్నాం టిఫిన్ కదా. యా, ఏం టిఫిన్ తింటున్నావు? ఏం వేసి ఇచ్చారు అమ్మమ్మ? దోశ. థ్యాంక్ యూ అమ్మమ్మ చెప్పు. అమ్మమ్మ ఎవరు? పిన్ని వాళ్ళ మమ్మీ. యా నైస్, బాగుందా? చూడొద్దుకో బిగ్ ట్రీస్. అలా మా తోట టూర్ అయితే అయిపోయింది. ఇంకా మేము రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతున్నాము ఇప్పుడు. సో వీళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అయిపోయి ఇంకా మేము బ్యాక్ టు ఆర్ మెయిన్ రూమ్. అండ్ వీఆర్ వెరీ బ్లెస్డ్ మా లైఫ్లోకి ఇలాంటి ఒక మంచి ఫ్యామిలీ రావటము. అండ్ మమ్మల్ని అంతే ప్రేమగా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ పిన్ని గారు, హ్యాపీ రిచికి పిన్ని గారు. మీరు ఈ వీడియో చూస్తారు అని తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్, వీఆర్ బ్లెస్డ్ నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ విత్ అస్. ఫైనలీ బ్యాక్ టు రూమ్. మళ్ళీ మేము వచ్చేసాము, కానీ మా చిన్నోడు మంచి నిద్రేస్తున్నాడు. సో మేము వచ్చరికి లేచి ఉంటాడేమో అనుకున్నాను, కానీ సో లెగలేదు, మంచి నిద్రలో ఉన్నాడు. సో ఇలా మా ఏలూరు షార్ట్ ట్రిప్ బ్లాగ్ చాలా బాగా జరిగింది, చాలా మంచి ఎక్స్పీరియన్స్ చేసాం మేము. సో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే మీరు ఏం చేయాలి తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. మన మనుతో హ్యాపీ అండ్ రిచీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. బాయ్. హ్యాపీ రిచీ అయితే ఇంకా నిద్ర లెగలేదు. అండ్ ఇవాళంతా కూడా నేను చెప్పినట్టు ఈ హోటల్ రూమ్లో నేను హ్యాపీ రిచీ స్పెండ్ చేయబోతున్నాము ఈవినింగ్ వరకు కూడా. సో ఈ వ్లాగ్ అంతా కూడా ఈ 4 గోడల మధ్య నేను హ్యాపీ రిచీ ఎలా స్పెండ్ చేశాము అండ్ నేను పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేశాను అనేది మీకు చూపించబోతున్నాను. గుడ్ మార్నింగ్.